4.5 తర్వాత కూడా రష్యా యుక్రెయిన్ వార్ ఓ కొలిక్కి రావడం లేదు. అంతేకాదు రెండు దేశాలు ఇంకాస్త యుద్ధ తీవ్రతను పెంచేందుకు రంగం సిద్ధం చేసుకున్నాయి. అయితే అందులో యుక్రెయిన్ కొత్త సాంకేతికతను వాడుకుంటూ రష్యాను బెంబేలెత్తిస్తోంది. సైనికుల ప్రమేయమే లేకుండా రోబోట్స్ ను పంపుతూ రష్యా సైనికులను లేపేస్తోంది. అదెలానో మీరు చూడండి. రోజుకు 1000, నెలకు 30,000 మంది రష్యా సోల్జర్లను లేపేయడానికి యుక్రెయిన్ పెట్టుకున్న టార్గెట్ జరిగే పనేనా అనుకోకండి. యుక్రెయిన్ ఓ ప్లాన్ తోనే ఉంది. సైలెంట్ గా రావడం, వైలెన్స్ క్రియేట్ చేయడం కోసం రోబో డ్రోన్. యుద్ధ భూమిని రక్త క్షేత్రంగా మార్చేందుకు యుక్రెయిన్ కొత్త వ్యూహం పన్నింది. నెలకు 30,000 మంది రష్యా సైనికులను చంపుతామని, అందుకోసం రోబోటిక్ బాంబు క్యారియర్లను సిద్ధం చేసింది. బ్రిటన్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ రిపోర్ట్ ప్రకారం యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి మే నెలాఖరు వరకు 5 లక్షల మంది రష్యన్ సైనికులు చనిపోయారు. మరి ఈ నెంబర్ను యుక్రెయిన్ మరింత పెంచాలనుకుంటోంది. ఇలా చేయడం ద్వారా రష్యాలోని అక్కడి పౌరుల నుంచే పుతిన్ ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తుందనేది యుక్రెయిన్ అంచనా. సైనికుల సంఖ్య తగ్గిపోతే పుతిన్ రష్యాలోని పౌరులను బలవంతంగా ఆర్మీకి తరలిస్తారని, అది కూడా ఆయన ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేదే అని జెలెన్స్కీ వ్యూహం రచిస్తున్నారు అంటారు. 4.5 ఏళ్లుగా సాగుతున్న రష్యా యుక్రెయిన్ వారులో యుక్రెయిన్ టెక్నాలజీనే బాగా నమ్ముకుంది. లిలిపుట్ లాంటి డ్రోన్లతోనే రష్యాని నిలువరించింది. ఆపరేషన్ స్పైడర్ వెబ్ అందుకు సాక్ష్యం. ఇంకా ఈ యుద్ధం మరో మలుపు తిరుగుతుందనే సంకేతాలు వస్తున్న వేళ రోబోటిక్ బాంబు క్యారియర్లను వాడనుంది. ఇవైతే మనుషుల ప్రమేయం లేకుండానే నడుస్తాయి కాబట్టి ప్రాణ నష్టం ఉండదు. కానీ రక్తపాతం మాత్రం భారీగా సృష్టిస్తాయి. సైలెంట్ డెత్ గా యుక్రెయిన్ చెప్తోన్న ఈ రోబోటిక్ వాహనాలు ఏమాత్రం శబ్దం చేయకుండా రోబోటిక్ వాహనాలు శత్రు స్థావరాలకు చేరతాయి. అవతలి వారు తేరుకునే లోపే కోలుకోలేని దెబ్బతీస్తాయి. ఇప్పటికే ఈ తరహా వాహనాలను విజయవంతంగా రష్యా పైన యుక్రెయిన్ ప్రయోగించింది కూడా. ఒకప్పుడు స్వయంగా యుద్ధ రంగంలోకి దూకి శత్రువులతో పోరాడి తమ ప్రాణాలు అర్పించిన యుక్రెయిన్ కమాండర్లు ఇప్పుడు ఫ్రంట్ లైన్ కు దూరంగా సురక్షిత ప్రాంతాల్లో కూర్చొని స్క్రీన్లు, లైవ్ స్ట్రీమ్లు, డ్రోన్ల సహాయంతో దాడులను పర్యవేక్షిస్తున్నారు. యుక్రెయిన్ సైనికులు ఎవ్వరూ నేరుగా రంగంలోకి దిగకుండానే కేవలం పేలుడు పదార్థాలతో కూడిన రోబోల సహాయంతో రష్యా స్థావరాలను విజయవంతంగా ముట్టడిస్తున్నారు. రోబోటిక్ వాహనాలతో రష్యన్ల ఆర్మీ గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నారు. ఈ మధ్యనే చరిత్రలోనే మొదటిసారిగా కేవలం డ్రోన్లు, రోబోల సహాయంతో ఒక రష్యా స్థావరాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నామని జెలెన్స్కీ ప్రకటించారు. అయితే ఈ రోబోలను కేవలం దాడులకే కాకుండా గాయపడిన సైనికులను సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి, ఫ్రంట్ లైన్ సైనికులకు ఆహారం, మందులు, ఆయుధాలను సరఫరా చేయడానికి కూడా వినియోగిస్తూ ఉండడం హైలైట్.